ప్రార్థన వినుదేవ. ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. మీ దాసుడనైన నేను నాయన మీ మాటలను చెప్పబోవచ్చు ఉండగా నన్ను బలపరచుమని కూడుకున్నటువంటి వారందరూ మీ మాటలను నాయన గ్రహించడానికి మీరు సహాయమును చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు పరిసయ్యులు మరియు వారి శాస్త్రులతో పలికినటువంటి మాటలు ఇవి. సందర్భమును మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు మత్తయి ఇంటిలో ఈ మాటలని చెప్పాడు. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం పేరు మత్తయి సువార్త. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో సుంకరి అయిన మత్తయి అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి సుంకరి అయినటువంటి మత్తయి ఇంటిలో యేసుక్రీస్తు వారు పరిసయ్యులు మరియు వారి శాస్త్రులతో పలికినటువంటి సందర్భం. మనం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుని ఉండట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరుల అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. ఈ సంఘటన 3 సువార్తలలో వ్రాయబడి ఉంది. మత్తయి గారు, మార్కు గారు మరియు లూకా గారు ఈ ముగ్గురు కూడా ఈ సంఘటనని వ్రాశారు. ఈ సంఘటనలో ఎవరెవరున్నారు అని మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే సుంకరి అయిన మత్తయి ఇల్లు ఇది. ఆ ఇంటిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, పాపులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, అలాగే పరిసయ్యులు మరియు వారి శాస్త్రులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మత్తయిని చూశాడు. చూసి నన్ను వెంబడించమని చెప్పాడు. అతడు సమస్తమును కూడా విడిచిపెట్టాడు, ఆయనను వెంబడించాడు. వెంబడించిన తర్వాత మత్తయికి మరొక పేరుంది లేవి. ఆ లేవి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారికి గొప్ప విందు చేశాడు. ఆ విందుకి ఆయన కోసమే చేశాడు కదా, కాబట్టి ఆయన శిష్యులు వచ్చారు. మత్తయి సుంకరి కదా, వృత్తిపరంగా సుంకరి కాబట్టి మరి తన తోడి పనివారైనటువంటి సుంకరులను కూడా ఆ గొప్ప విందుకు ఆహ్వానించాడు. సుంకరులతో పాపులు కూడా అతని ఇంటికి వచ్చారు. పరిసయ్యులు మరియు వారి శాస్త్రులు కూడా వచ్చారు. ఇక్కడ
యేసుక్రీస్తు వారు ఆ గొప్ప విందులో సుంకరులతో పాపులతో తిని త్రాగుచూ ఉన్న సందర్భంలో దానిని చూసినటువంటి పరిసయ్యులు వారి శాస్త్రులు యేసుక్రీస్తును ప్రశ్నించకుండా ఆయన శిష్యుల మీద సనిగారు అని మనకి 30వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ విషయాన్ని నేను మరలా నొక్కి చెప్తున్నాను. పరిసయ్యులు సుంకరులు, పరిసయ్యులు వారి శాస్త్రులో సుంకరులతో పాపులతో కలిసి భోజనము చేస్తున్నటువంటి యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు ఆయన శిష్యుల మీద సనిగారు. ఏమని సనిగారు? మీ బోధకుడు మీరు సుంకరులతోనూ పాపులతోనూ తిని త్రాగుచున్నారు అని సనిగారు. ఈ సనిగినటువంటి సందర్భములో యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలికారు. ఏమని? రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర లేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు అని పలికాడు. అయితే ఇక్కడ మనము దీనిని చక్కగా అర్థం చేసుకోవాలి అంటే, ఎంతకో ఈ పరిసయ్యులు మరియు శాస్త్రులు అనేవారు ఎందుకు సనిగారు? ఆయన శిష్యుల మీద ఎందుకు సనిగారు? సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఎందుకు సనిగారు? వారితో కలిసి తిని త్రాగడం ఏం తప్పు, ఏం తప్పని వారు సనిగారు అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిసయ్యుల గురించి మనకు తెలియాలి, శాస్త్రాల గురించి మనకు తెలియాలి, సుంకరుల గురించి మనకు తెలియాలి. పాపులు అని ఇక్కడ పదం ఉపయోగించబడింది కదా, పాపులు అనగా ఎవరో మనకు తెలియాలి. అప్పుడే వారు ఎందుకు సనిగారో మనకి అర్థమవుతుంది. పరిసయ్యులు ఎవరంటే ఇశ్రాయేలీయులలో ఒక తెగ. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, హెరోదీయులు వీరందరూ కూడా ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి తెగలు కనుక పరిసయ్యులు కూడా ఒక తెగ. పాత నిబంధనలో ఆదికాండం, నిర్గమాకాండం, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రాన్ని మనం చూస్తాం. ఈ ధర్మశాస్త్రాన్ని కఠినంగా అనుసరించడంలో, అదేవిధంగా మౌఖిక సాంప్రదాయాలను అనుసరించడంలో పేరుగాంచినటువంటి వారు. మౌఖిక సాంప్రదాయాలంటే ఓరల్ ట్రెడిషన్ అంటారు. ఓరల్ ట్రెడిషన్ అంటే మన పితరులు నోటి మాట ద్వారా కొన్ని మాటలు చెప్పారు, తర్వాత వారి తరం వారు ఆ మాటలు విన్నారు. ఆ మాటలు విని వారు ఆ మాటలను తెలియజేశారు. వారి ద్వారా విన్నవారు మరి ఇతరులకు తెలియజేశారు. ఇలాగా నోటి మాటలు ఒక తరం నుండి మరొక తరానికి చేరడమే మౌఖిక సాంప్రదాయము అని అంటారు. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని, మోసే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని కఠినంగా ఆచరించేవారు. అలాగే ఈ ఆచారాలు ఒక తరము నుంచి మరొక తరానికి నోటి మాట ద్వారా వచ్చినటువంటి ఆచార సాంప్రదాయాలను కూడా ఆచరించేవారని పేరుగాంచారు. వీరు యూద పవిత్రత మరియు సాంప్రదాయమును కాపాడువారిగా అనేక సార్లు మనకి కనిపిస్తారు. ప్రాముఖ్యంగా ఎందుకు అలా సనిగారు అనేది మనకు అర్థం కావాలంటే ప్రాముఖ్యంగా ఒక వచనాన్ని మనం చూద్దాం.
లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, ఈ పరిసయ్యులో ఏమనుకుంటారంటే మేము నీతిమంతులం అని వారి గురించి వారు అనుకుంటారు. ఇతరులను తృణీకరిస్తారు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? 11వ వచనంలో ఎలా ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను శూరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలె నైనను ఈ సుంకరి, చూడండి ఏమన్నాడు, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకి 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది పరిసయ్యుడి ప్రార్థన. నేను నీతిమంతుడను, సుంకరి నీతిమంతుడు కాడు. ఈ పరిసయ్యుడు మాత్రమే కాదు, పరిసయ్యులందరూ కూడా వారిని గురించి వారు ఈ విధంగా అనుకునేవారు. శాస్త్రులు ఎవరు అంటే ధర్మశాస్త్రంలో నిపుణులు. మనము క్రొత్త నిబంధన చదివితే పరిసయ్యుల పక్కన శాస్త్రులు అనే పదం కూడా మనకు అనిపిస్తుంది. అలాగే తరచుగా పరిసయ్యులతో కలిసి ఉండడాన్ని మనము చూస్తాం. బోధించుట మరియు లేఖనాలను వివరించుటలో బాధ్యత గలవారు ఈ శాస్త్రులు. అంత మాత్రమే కాకుండా దేవుని మాటలని ఒక చర్మ కాగితం మీద వ్రాయబడిన దేవుని మాటలని ఆ చర్మ కాగితము చినిగిపోక మునుపే మరొక చర్మ కాగితం మీద కాపీ చేసే బాధ్యత కలిగిన వారు శాస్త్రులు అన్నమాట. శాస్త్రులు ఇలాగా పరిసయ్యులు శాస్త్రులు ఈ యూదా పవిత్రత మరియు సంప్రదాయమును కాపాడు వారిగా తరచూ కనిపించడాన్ని మనం చూస్తాం. ఇది పరిసయ్యులు శాస్త్రులను గురించినటువంటి క్లుప్త సమాచారం. ముఖ్యంగా ఇది మనసులో పెట్టుకోండి, మేము నీతిమంతులము అని వారిని గురించి వారు అనుకునేవారు. మరి సుంకరుల గురించి వాళ్ళు ఏమనుకునేవారు, పాపుల గురించి వాళ్ళు ఏమనుకునేవారు అని మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, ఈ సుంకరులు ఆ దినాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మన దేశమును పరిపాలన చేస్తుంది. యేసుక్రీస్తు వారు భూమి మీద నివసించిన దినములలో రోమీయులు ఆక్రమించుకున్నారు. వారు పరిపాలన చేస్తూ ఉండేవారు. కాబట్టి ఈ సుంకరులు ఏం చేసేవారంటే వారికి ఈ పన్నును వసూలు చేసి రోమా ప్రభుత్వానికి ఇచ్చేవారు. తమ దేశ ప్రజల నుంచే పన్ను వసూలు చేసి వారికి ఇచ్చేవారన్నమాట. అంత మాత్రమే కాకుండా ఈ సుంకరులు మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా యోహాను గారి దగ్గరికి వచ్చారు. మేమేమి చేయవలనని అతనిని అడగగా అతడు, జాగ్రత్తగా చూడండి, వినండి, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. యోహాను గారు ఏమంటున్నాడు? ప్రభుత్వం మీకు ఏమైతే తీసుకోవాలని నిర్ణయించిందో అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పాడు.
ఎందుకని చెప్పాడు? వాళ్ళు అలాగే ఎక్కువ తీసుకునేవాళ్ళు, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా తీసుకునేవాళ్ళు. అందుకే బాప్తిస్మం తీసుకోవడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి పోయి మేమేం చేయాలా అని అడిగినప్పుడు అతడు చెప్పాడు, ఏమని చెప్పాడు? మీకు నిర్ణయించింది మీరు తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుంకరులో తమ దేశ ప్రజల దగ్గరే పన్ను వసూలు చేసి తమను తమ మీద ప్రభుత్వం చేస్తున్న వారికి పన్ను చెల్లించే వాళ్ళు ఒకటి. రెండవది నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేసేవారు, బలవంతంగా వసూలు చేసేవారు. ఈ రెండు కారణాలను బట్టి ఈ యూదులు వీరిని తృణీకరించారు. దేశద్రోహులు అని భావించారు వీరిని. యూదులు వీరిని వెలివేశారు అన్నమాట. ఇలాగా తృణీకరింపబడినటువంటి వారు, దేశద్రోహులుగా పరిగణింపబడినటువంటి వారు, సమాజము చేత వెలివేయబడినటువంటి వారు. అందుకే పరిసయ్యులో వారిని ఆ విధంగా చూసేవారు. తర్వాత పాపులు, అక్కడ పరిసయ్యులు వారి శాస్త్రులు అన్నారు కదా, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు. పాపులు అని అక్కడ వ్రాయబడి ఉంది. పాపులు అంటే ఎవరు? పాపులు అంటే ఎవరు అంటే, వినండి, పరిసయ్యులో నేను ఇంతవరకు చెప్పాను, ధర్మశాస్త్రాన్ని చాలా కఠినముగా ఆచరించేవారు. అయితే ఈ పాపులు అని పిలువబడిన వారు పరిసయ్యులలాగా ధర్మశాస్త్రాన్ని కఠినంగా ఆచరించేవారు కాదన్నమాట. కాబట్టి వీరు కూడా సమాజము చేత అణచి వేయబడిన వారు. మేము ధర్మశాస్త్రాన్ని కఠినంగా ఆచరిస్తాం, కానీ వీరు, ఈ ప్రజలు మాలాగా ఆచరించేవారు కాదు. కాబట్టి వారు పాపులు. శంకరుల గురించి వారు పన్ను ఎక్కువ వసూలు చేసేవారు, కాబట్టి వీరు దేశద్రోహులు అని పరిసయ్యులో, అదేవిధంగా వారి శాస్త్రులో శంకరుల గురించి ఆ విధంగా ఆలోచించేవారు, పాపుల గురించి ఆ విధంగా ఆలోచించేవారు. కనుక ఈ శంకరులతో కలిసి పాపులతో కలిసి వీళ్ళు భోజనము చేయరు, అలాగే తిని త్రాగరు. ఎందుకు అంటే యూదా సంస్కృతిలో కలిసి భోజనం చేయడం అంటే కలిసి భోజనం చేయడం అనేది సహవాసానికి మరియు అంగీకారానికి గుర్తు. అన్యోన్యత అంటే ఒక క్లోజ్ గా అన్నమాట. అన్యోన్యత మరియు అంగీకారాన్ని కలిసి భోజనం చేయడం సూచిస్తుంది. పరిసయ్యులో ఈ శుంకరులు పాపులతో కలిసి ఎందుకు తిని త్రాగరంటే, ఈ పరిసయ్యులో ఆచారపరమైనటువంటి పవిత్రత గురించి శ్రద్ధ వహించేవారు. యేసుక్రీస్తు వారు ఈ పరిసయ్యుల శాస్త్రం గురించి మాట్లాడుతూ, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును ఎక్కడ శుద్ధి చేస్తారంట? వాళ్ళు గిన్నెయు పల్లెమును మీరు వెలుపట అంటే బయట శుద్ధి చేయుదురు, కానీ లోపల అవి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనాన్ని నేను, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయో పల్లెమును
వెనుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ఇక్కడ పరిసయ్యుల ఆచార సంబంధమైనటువంటి పవిత్రతను గురించి మనం చూస్తాం. ఒకసారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తా ఉంటే, మీ శిష్యులేంటి పెద్దల పారంపర్యాచారాన్ని ఆచరించడం లేదు, చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు. మరొక సందర్భంలో యేసుక్రీస్తు వారు భోజనానికి ముందు స్నానం చేయలేదు. అందుకని ఈయన ఏంటి భోజనానికి ముందు స్నానం చేయలేదు అని వారు ఆ విధంగా ఆలోచించారు. అంటే ఈ పరిసయ్యులు అనేవారు ఆచారపరమైనటువంటి పవిత్రత అంటే ముఖ్యంగా ఆ హృదయ సంబంధమైన పవిత్రతకు ప్రాముఖ్యం కాకుండా బాహ్యపరమైన పవిత్రతకి ప్రాముఖ్యత ఇచ్చేవారు వీరు. కాబట్టి వీళ్ళు మేము సుంకర్లతో కలిసి తిని త్రాగితే మేము అపవిత్రులం అయిపోతామో అనేది వీరి ఆలోచన. వారితో కలిసి తిని తాగితే నీతిమంతులమైన మేము అపవిత్రం అయిపోతాం. కాబట్టి శంకరులతో కలిసి తిని త్రాగకూడదు, పాపులతో కలిసి తిని త్రాగకూడదు. ఈ కారణాన్ని బట్టే వారు యేసుక్రీస్తు మీద సనగడానికి బదులుగా ఆయన శిష్యుల మీద సనిగారు. ఏమని? శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నారు అని సనిగారు. ఆ సందర్భంలో అలాగా సనిగినటువంటి సందర్భములో యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. తర్వాత అన్నాడు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే 4 మాటలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఒకటి రోగులు, రెండవది ఆరోగ్యం గలవారు, మూడవది పాపులు, నాలుగవది నీతిమంతులు. యేసుక్రీస్తు వారు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర లేదు. ఇంతకు ఈ రోగుల గురించి, ఆరోగ్యం గల వారి గురించి ఆయన ఎందుకు మాట్లాడాడు? శరీర సంబంధమైన రోగం, శరీర సంబంధమైన వైద్యం గురించి మాట్లాడినా ఆయన ఆత్మ సంబంధమైన రోగం గురించి, ఆత్మ సంబంధమైన వైద్యం గురించి ఆయన ఈ ఆత్మ సంబంధమైన రోగం, ఆత్మ సంబంధమైన వైద్యమును వారికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి శరీర సంబంధమైన రోగం, శరీర సంబంధమైన వైద్యుని గురించి ఆయన తెలియజేశాడు. రోగులకే వైద్యుడు అక్కర. కనుక రోగులు ఎవరి దగ్గరికి రావాలి? వైద్యుని దగ్గరికి రావాలి. మేము రోగులము అని గుర్తించినటువంటి వారు ఆ రోగాన్ని తీసివేసే వైద్యుని దగ్గరికి రావాలి. మేము ఆరోగ్యం గలవారు అని గుర్తిస్తే వారు వైద్యుని దగ్గరికి వారు రారు, వారికి వైద్యుడు అక్కర లేదు. ఇంతకో ఎవరు రోగులో ఎవరు ఆరోగ్యం గలవారు? మనము శుంకరుల గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఈ శుంకరులు నిజమే నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగానే తీసుకొని ద్రోహము చేసినటువంటి వారే, అది వాస్తవమే. అయితే వీరు వారు ఆత్మ సంబంధమైనటువంటి రోగులుగా ఉన్నాము అని అర్థము చేసుకున్నటువంటి వారు, గుర్తించినటువంటి వారు. చూడండి లూకాసు వార్త, అదే లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనం. ప్రజలందరూ శంకరులను
యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. ఈ సుంకరిలో నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకున్నటువంటి వారే అయితే వీరు ఏం చేశారట? బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? విన్నారు. అతని బోధ విన్నారు. బోధ విని ఏం చేశారు? అతడు ఇచ్చిన బాప్తిసం పొందుకున్నారు. తర్వాత ఏమని ఒప్పుకున్నారట? దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. సుంకరులు వారిలో పొరపాట్లు ఉన్నాయి, పాపులలో తప్పిదాలు ఉన్నాయి, వాస్తవమే. అయితే వారు యోహాను దగ్గరికి వచ్చారు, ఆయన బోధ విన్నారు, బాప్తిసం పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. అదే సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఇక్కడ చూడండి, సుంకరులు పాపులు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారట? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. యోహాను గారి దగ్గరికి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన బోధ వినడానికి వచ్చారు. మనము పరిసయ్యుల గురించి ఆలోచన చేసినట్లయితే వారు ఈ సుంకరులు పాపులు బాప్తిసం పొందుకున్నట్లుగా, యోహాను గారి ద్వారా బాప్తిసం పొందుకున్నట్లుగా వీళ్ళు బాప్తిసం తీసుకోలేదు. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం నేను మీకోసం చదివి వినిపిస్తాను. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. సుంకరులు వారి వృత్తిలో నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొని వారు దేశ ద్రోహులుగా పరిగణించబడ్డారు, వాస్తవమే. అయితే వారు యోహాను గారి దగ్గరికి వచ్చారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. అయితే పరిసయ్యులు, మేము నీతిమంతులము అని అనుకొనిచున్నటువంటి పరిసయ్యులు బోధ వినినా యోహాను గారి చేత బాప్తిస్మము పొందకుండా దేవుని సంకల్పమును వాళ్ళు ఏం చేశారు? నిరాకరించారు. దేవుని సంకల్పాన్ని ఆదించారు సుంకరులు, పాపులు. కానీ ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు దేవుని సంకల్పాన్ని వీళ్ళు నిరాకరించారు. చూడండి, ఇంకా మనము లూకా సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకున్నాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. సుంకరి ఏమని పలికాడు? దేవునితో ఏమని పలికాడు? దేవా, పాపినైన నన్ను. నేను గత ఆదివారం కూడా జ్ఞాపకం చేశాను. తనను గురించి తాను ఏమని గుర్తించాడు? పాపిని అని గుర్తించాడు కనుకనే దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? కరుణించుమని అడుగుతున్నాడు. సుంకరులు పాపులే. అయితే వారి పాపాన్ని గుర్తించారు, దేవుని కరుణ కోసం వేడుకున్నారు. మరొక వైపు పరిసయ్యులు, శాస్త్రులు వీరి గురించి అనుకుంటున్నారు మేము నీతిమంతులమని.
కానీ వాస్తవానికి వారు నీతిమంతులా అంటే నీతిమంతులు కాదు, వీరు కూడా పాపులే. సుంకరుల కంటే ఎక్కువ పాపులు వీరు. పాపుల కంటే పాపులని వీరు పిలిచే వారికంటే ఎక్కువ పాపులు వీరు. సుంకరి దేవా నేను పాపిని కరుణించమని ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ పరిసయ్యుడు అలా ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేశాడు? నేను నా జీవితంలో 10వ భాగం ఇస్తాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను దొంగలాగా కాదు, అన్యాయస్తులాగా కాదు, వ్యభిచారుల్లా కాదు, ఇతర మనుషుల్లా కాదు, ఈ సుంకర్లా కూడా నేను లేను అని ప్రార్థన చేశాడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యులాగానే మిగిలిన పరిసయ్యులందరూ కూడా. ఈ వ్యత్యాసాన్ని చూడండి, వ్యత్యాసం చూడండి. సుంకరులు పాపులు వారు ఏ విధంగా జీవిస్తున్నారో, పరిసయ్యులు శాస్త్రులు ఏ విధంగా జీవిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సుంకరి పాపినైన నన్ను కరుణించమని పలికాడు. సామెతల గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుంది? 28వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ సుంకరులో వారి అతిక్రమాలని దాచిపెట్టలేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ సుంకరి ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ సుంకరి దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికాడు. ఆయన దగ్గర ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, ఆయన నుండి కనికరం పొందాడు. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు వారి అతిక్రమాలను దాచిపెట్టుకున్నారు. వాళ్ళు ఆయన దగ్గర ఒప్పుకోలేదు. అంటే అందరు పరిసయ్యులు కాదనుకోండి, ఎక్కువ మంది విడిచిపెట్టలేదు వాటిని. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యముండదు. ఈ సుంకరి నాలో పాపము లేదు అని చెప్పుకోలేదు. కానీ పరిసయ్యుడు నాలో పాపము లేదు అని చెప్పుకున్నాడు. 10వ వచనం చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల, సుంకరి నేను పాపము చేయలేదు అని చెప్పుకోలేదు. కానీ పరిసయ్యుడు నేను పాపము చేయలేదు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు 10వ వచనం చూడండి. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, సుంకరిలాగా మన పాపాలను మనము ఒప్పుకునే. సుంకరి ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. గత ఆదివారం నేను జ్ఞాపకం చేశాను, బాప్తిస్మము తీసుకొనబోయేవారు మొదట తమ పాపాన్ని గుర్తించాలి. ఆ పాపాన్ని ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఈ సుంకరి ఎప్పుడైతే తన పాపమును గుర్తించి ఆయన దగ్గర ఒప్పుకున్నాడో, అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సుంకరిని నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి బాప్తిసం తీసుకోబోయేవారు మొదట మీ పాపమును గుర్తించాలి. ఆ పాపాన్ని దాచిపెట్టకూడదు. ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి.
నేను నేను పాపము లేని వాడను లేని దానను అని చెప్పుకోకూడదు. నేను పాపము చేయలేదని చెప్పుకోకూడదు. మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమస్త ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఈ సుంకరి యొక్క పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? క్షమించాడు. కనుక మన పాపాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించడం మాత్రమే కాకుండా ఏం చేస్తాడు? ఆయన ఇంకా ఏం చేస్తాడట? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆ సుంకరిని దేవుడు నీతిమంతుడు అని ఆ సుంకరిని నీతిమంతునిగా చేశాడు. పరిసయ్యుని నీతిమంతుడిని తీర్చబడలేదు. పరిసయ్యుడు నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళలేదు అని రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ సుంకరుల వలె ఈ పాపుల వలె మరి దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వారి స్థితి గమనించి వారి స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటారో, దేవుడు ఆ సుంకరిని అలాగే కరుణించాడో మిగిలిన వారిని కూడా, ఆ సుంకరిలాగా చేసే వారిని అందరినీ కూడా ఆయన కరుణించు వాడై ఉన్నాడు. ఈ సుంకరులు అనుకున్నారు, వినండి నేను ముగిస్తాను. ఈ సుంకరులు అనుకున్నారు, సుంకరులు పాపులు వారి గురించి వారు ఏం అర్థం చేసుకున్నారంటే, నిజమే మేము ఆత్మ సంబంధమైన రోగులము అని వారిని గురించి వారు అర్థం చేసుకున్నారు. మాకు మారు మనసు కావాలి, మేము మారు మనసు అక్కర కలిగిన వారం మేము. కానీ పరిసయ్యులు వారికి కూడా మారు మనసు అక్కరనే. కానీ వాళ్ళు అనుకున్నారు, మేము నీతిమంతులం కాబట్టి మాకు మారు మనసు అక్కరలేదు అని వాళ్ళు అనుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. అంటే ఏ వ్యక్తి అయితే నేను ఆత్మ సంబంధమైన రోగముతో ఉన్నానని గుర్తిస్తాడో ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైన రోగమును తీసే వైద్యుని అక్కర ఉంది. ఏ వ్యక్తి అయితే పాపముతో ఉన్నా తాను పాపినని గుర్తించకుండా, నేను పాపం చేయలేదని చెప్పుకుంటూ, నాలో పాపం లేదని చెప్పుకుంటూ, పాపాన్ని ఒప్పుకోకుండా నాకు మారు మనసు అవసరం లేదని చెప్పుకుంటాడో ఆ వ్యక్తి తనకు తానుగా నేను ఆరోగ్యవంతుని అని చెప్పుకుంటున్నాడు. కనుక అతనికి వైద్యుడు అవసరం లేదు. యేసుక్రీస్తు వారు అన్నారు, మారు మనస్సు పొందుటకు నేను పాపులను పిలవచ్చాను. నేను వచ్చాను, ఎందుకు వచ్చాను? పిలవనీకి వచ్చాను. ఎవరిని పిలవనీకి వచ్చాను? పాపులను పిలవనీకి వచ్చాను. ఇక్కడ ఈ సందర్భంలో ఎవరు పాపులు? సుంకరులు పాపులే, పాపులు అని పిలువబడిన వారు పాపులే. మరి పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళు పాపులు కాదా అంటే వీళ్ళు కూడా పాపులే. కానీ సుంకరులు పాపులు మేము పాపులమని గ్రహించారు, మారు మనసు మాకు అక్కరని గ్రహించారు. కానీ పరిసయ్యులు శాస్త్రులు మేము పాపులమని గ్రహించలేదు, మేము నీతిమంతులం కనుక మాకు మారు మనసు అవసరం లేదు, మారు మనసు అవసరం లేదని వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఇక్కడ అన్నారు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చాను. పాప విషయంలో వారి మనస్సు మార్చుకోవాలని వారిని పిలవనికి వచ్చాను. కనుక నేను వారి దగ్గరికి వెళ్ళాలి, వారి దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వచ్చిందే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. నేను వచ్చిందే పాపులను రక్షించడానికి వచ్చాను. నేను వచ్చిందే పాప నివారణ చేయడానికి వచ్చాను. నేను వచ్చిందే పాప ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాను. కనుక నేను ఆత్మ సంబంధమైన వైద్యుడిని. ఆత్మ సంబంధమైన రోగాన్ని ఎవరైతే గుర్తించి
వైద్యుడైన నా దగ్గరికి వస్తారు, నేను వారిని త్రోసివేయకూడదు. వారికి ఏం చేయాలి? వైద్యం చేయాలి. వారికి వైద్యుడిగా నేను అక్కరా, వారి పాప విషయంలో మారు మనసు పొందాలని వారిని పిలవడానికి వచ్చాను. ఈ ఒక పాపి తన పాప విషయంలో మనస్సు మార్చుకుంటేనే నన్ను పంపిన దేవుడు సంతోషిస్తాడు. పరలోకములో ఆయనతో ఉన్నటువంటి దూతలు సంతోషిస్తాయి. ఒక పాపి మనస్సు మార్చుకుంటే సంతోషం కలుగుతుంది. అందుకోసమే నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే నేను పాపిని త్రోసివేయకూడదు. పాపిని నేను త్రోసివేయకూడదు అని యేసుక్రీస్తు వారు వారికి అర్థం కావడానికి పరిసయ్యులు శాస్త్రులతో ఈ మాటలు పలికాడు. ఏమని పలికాడు? సుంకర్లతో పాపులతో కలిసి మీరెందుకు తిని త్రాగుచున్నారు అని సనిగినప్పుడు ఆ సనుగు వినినటువంటి యేసుక్రీస్తు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అని యేసుక్రీస్తు వారు ఆ పరిసయ్యులు శాస్త్రులతో పలికాడు. కనుక ఆ పాపులు మారు మనసు పొందాలి అంటే నేను కనికరమనే కోరాలి గాని బలిని కోరను, కనికరమనే కోరాలి అని ఆయన కనికరించినట్లుగా మనము చూస్తాం. ఈ సమయంలో ముఖ్యంగా బాప్తిసము తీసుకుపోయేవారు ఈ సుంకరి ఏ విధంగా మరి తన పాపాన్ని గుర్తించి ఆ పాపాన్ని దేవుని దగ్గర దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి ఆ క్షమాపణ కోసమై కరుణించమని ప్రార్థన చేశాడు. మరి మీరు కూడా ఆ విధంగా చేసి బాప్తిస్మము పొందవలసినటువంటి వారై ఉన్నారు. అప్పుడు మీరు దేవుని పిల్లలవుతారు, ఆయన రాజ్యమైనటువంటి సంఘములో చేర్చబడతారు. ఇక్కడ పరిసయ్యులు వారు పాపం ఉన్నటువంటి వారే, కానీ వారి పాపాన్ని గుర్తించలేదు. మేము నీతిమంతులం అనుకున్నారు, మాకు మారు మనసు అవసరం లేదు అనుకున్నారు. కాబట్టి ఒకవేళ పరిసయ్యులలాగా మనం అనుకోకుండా పాపులము కామని మేము నీతిమంతులమని వారిలాగా మనం అనుకోకుండా, పాపం చేయలేదు, నాలో పాపము లేదు అని మనం చెప్పుకోకుండా, ఒక సుంకరి ఏ విధంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడో మనం కూడా పాపమును ఒప్పుకుందాం. ఆయన ఆ క్షమాపణ కొరకై విశ్వసిద్దాం, క్షమాపణను పొందుకుందాం. ఆ విధంగా బాప్తిస్మము తీసుకొని ఆయన ద్వారా ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుడు ఆ విధంగా చేయుటకు మనకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు చేసినటువంటి సహాయమునకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. వృద్ధి కలగచేయువారు మీరే కనుక నాయన చెప్పబడిన మాటలను మీరు వృద్ధి కలగచేయమని అడుగుచున్నాను దేవ. బాప్తిస్మము తీసుకొనబోవారు మీ మాటల ప్రకారంగా బాప్తిస్మం తీసుకొనటకు నాయన మీరు సహాయములు చేయమని, ఇంతకుముందు బాప్తిస్మం తీసుకున్న వారు కూడా ఈ విధమైన అనుభవముతో బాప్తిస్మము తీసుకున్నారో లేదో వారిని వారు పరీక్షించుకొనుటకు సహాయమును చేయమని, ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించమని ఈ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మనను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.